రైట్. ఇప్పుడు నేను పిలవరు, నేను చెప్పింది తెలుసు. రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఎక్కడో అదేవిధంగా తొందర కానివ్వండి సార్. నెక్స్ట్ నెక్స్ట్ సుమన్ గారు పుట్టారు. గట్టిగా క్లాప్స్ కొట్టాలా? తర్వాత వద్దు ఉండు. రైట్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమం మొత్తం ఆమె నర్రా లక్ష్మి గారు. నాకు కూడా 2 దశాబ్దాలుగా తెలుసు. లక్ష్మీ సామ్రాజ్యం. ఇదే ఇప్పుడు కాదు సార్, మధ్యలో మనం చేద్దుగా స్టార్ట్ కాల, కూర్చోబెట్టిన తర్వాత మాట్లాడిన తర్వాత చేద్దాం. మీ ప్రాధాన్యత చేద్దాం. రవి గారు అవి కూడా కానీ ముందు సుమన్ గారు, తర్వాత ఆపరేషన్ నేను చెప్తానండి. విజయలక్ష్మి గారు ఓకే. తర్వాత సరే సార్ చెప్పారు, మాకు ఆత్మీయులు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు ఆయన అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ నుంచి నంది అవార్డు ఇవ్వబోతున్నారంట. ఒకసారి అందరికీ నమస్కారం. సీనియర్ నటుడు ఫిష్ వెంకట్ గారు చనిపోయినారు నిన్న, కాబట్టి ఆయన కోసం ఒక 1 minute అందరూ నిలబడి నిలవాల్సిందిగా. ఫిష్ వెంకట్ నాకు చాలా సంవత్సరాల నుంచి, నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి పరిచయం. చాలా మంచివాడు, షూటింగ్స్కి వచ్చేవాడు, అంటే వేషాల కోసం వచ్చేవాడు. కానీ ఆయన ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు వచ్చి అన్నా మీకు ఏం కావాలి, అన్నా ఏం చేయాలి చెప్పండి అన్న అని చెప్పేసి ఎప్పుడు బ్రదర్ లాగా ఉండేవాడు. మంచివాడు. చాలామందికి ఆయన ఆ విధంగా అక్కడ ఆయన ఏరియాలో కానీ అన్ని చాలా సేవలు చేసాడు. మంచి వ్యక్తి. ఒక దురదృష్టం, ఆయనకి ఆరోగ్యం హెల్త్ బాగా దెబ్బకొట్టింది. మంచి ఆర్టిస్ట్, మంచి డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్. చాలామందికి ఆయన ఒక స్ఫూర్తి. ఈరోజు మనం వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈరోజు అమెరికాలో అక్కడ ప్రాణ మన్ననలు పొంది బ్రహ్మాండమైన అక్కడ స్పీచ్ చెప్పడం కానీ, తెలుగు వాళ్ళ గురించి చెప్పడం కానీ చాలా బ్రహ్మాండంగా చేసిన లక్ష్మీ సామ్రాజ్యం గారికి వారు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ మెంబర్ కూడా, కరాటే అసోసియేషన్లో, ఫైటర్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్. వారు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న రవి ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వారు వీరు కలిసి దాదాపు ఒక 200 మంది ఫైటర్స్ అయిపోయినారు మా దగ్గర.
కాబట్టి మంచి సన్మాన చేసుకొని అక్కడ వారి అభినందనలు అందుకున్న లక్ష్మీ సామ్రాజ్యం గారికి డెఫినెట్గా ఇక్కడ మనం అందరం ఎంతో గర్వించాల్సిన విషయం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సుమన్ గారు వారు ఈరోజు ఎక్కడో షూటింగ్ లో ఉన్నారు. కేవలం లక్ష్మి గారి కోసం టైం కేటాయించి వచ్చినందుకు ముందుగా వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే వారికి మేమంటే ప్రేమ. లక్ష్మి అన్న, రవి అన్న, మీరందరూ అంటే ఫైట్ మాస్టర్స్ అందరూ ఎవరి అన్నా చాలా మంచి ప్రేమ. కాబట్టి నేను డెఫినెట్ గా వస్తాను. మీరు ఏర్పాటు చేయండి. మీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను ఉండాలి. నేను లేకుంటే లోటు అనే మంచి మనసు వారిది. కాబట్టి టైం కేటాయించి వచ్చినందుకు మీ అందరి తరఫున కూడా నా అభినందనలు సార్. అలాగే మా రవి అయితే ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడు ఈ మాస్టర్స్, ఫైట్స్ వీటి గురించే ఆలోచన. ఎక్కువసేపు నాతో ఎప్పుడు ఏది మాట్లాడినా ఫైటర్స్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళకి ఇది కావాలి, అది కావాలి సార్ అని చెప్తూ. అంటే అంత మంచి మనసున అంటే 24 hours వాళ్ళ గురించి మాట్లాడుతూ వారి శిక్షణలోనే శిక్షణ పొందింది లక్ష్మి గారు. కాబట్టి వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు. రవి గారు ఇంత మంచి ఒక వ్యక్తిని తయారు చేశారు. అలాగే చాలా మంది ఫైటర్స్ తయారు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన ఫైటర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నా నమస్కారాలు. వారికి మేము కూడా లక్ష్మి గారికి నంది అవార్డ్ మత్మాన్ గారి చేతుల మీదుగా ఇచ్చి సన్మానించాలని నిర్ణయించుకున్నాం చాంబర్ తరఫున. కాబట్టి వారిని సన్మానిస్తాం. ప్రెస్ కి ఫోటో అంతా అన్న శరదన్న లాస్ట్ బాబులో ఎక్కడ నుంచి వచ్చారు? అరే బ్రో కెమెరాస్ ఉన్నాయి వన్ సెకండ్ ఛానల్స్ ఓకే సార్. క్యాన్సర్ చేస్తారా? థ్యాంక్ యూ అండి. ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ముందుగా స్పందించి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ తరఫున రైట్ రైట్ అండి. ఇందాక పిల్లలు చేస్తున్నప్పుడు అనిపించింది అటువంటి గొప్ప నభుతో నభవిష్యత్ అన్నట్టు అంత మంచి నటుడుగా మనం సుమన్ గారిని చూసాం. అటువంటి ఈ అకాడమీకి ఎంతో మంది మాస్టర్స్ రాష్ట్రం 2 రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. కామేశ్వర గారు కావచ్చు, ఎస్ఎస్ ప్రసాద్ గారు కావచ్చు, తర్వాత నర్సాపూర్ నుంచి వచ్చారు, రాజ్ కుమార్ గారు, శ్రీధరు. ఎంతో అనుబంధాలు సుమన్ గారుతో పాటు ఈ సంస్థకి మన సాయి సెక్యూరిటీ సర్వీసెస్ డిఎస్ రెడ్డి గారు
చాలా సింపుల్ మ్యాన్. మన రామకృష్ణ గౌడ్ సార్కి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన లక్ష్మి తెలంగాణ ఆంధ్రాలో ఆల్రెడీ సామ్రాజ్యం అంతా ఆమెదే అయిపోయింది. ఇప్పుడు ఇంచుమించుగా ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. అందరూ గుర్తుపడతారు. ఇప్పటి నుంచి ఇయర్స్ కూడా పోయి రావడం జరిగింది. రియల్లీ చాలా సంతోషంగా ఉంది. లక్ష్మి సామ్రాజ్యం ఇయర్స్లోకి వెళ్ళిపోయి అవార్డు తీసుకొని రావడం అంటే, ఈ వీక్షించడానికి ఇంతమంది వచ్చి ఆమెను అప్రిషియేట్ చేయడానికి, ఆమె ఇంకా ముందుకు వెళ్ళాలని విషయం చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు ఇంత ఉండడం చాలా సంతోషంగా అండి. ఇద్దరు ఉమెన్ సేఫ్టీ కొరకు, ఉమెన్ వాళ్ళ సేఫ్టీ కొరకు ఎవరిని ఏ కాపాడుకోవాలి అనే దాంట్లో వాళ్ళు వాళ్ళంతకు ఒక సొసైటీ పనిచేస్తారు. దట్ ఈస్ రియల్లీ ఐ అప్రిషియేట్ వాళ్ళ చేసే పనులన్నీ. థ్యాంక్ యూ. వాళ్ళు ఇంకా ముందరికి తీసుకెళ్తారు. ఈ వాళ్ళకి ఇంకా మంచి అవార్డు రావాలని కూడా నేను కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ మాస్టర్స్ మల్లన్న శ్రీధర్ గారు దయచేసి తొందరగా రావాల్సింది కోరుతున్నాం. అందరూ చాలా మాస్టర్స్ ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్ కి మన సౌత్ ఇండియానే కాకుండా భారతదేశం మొత్తంలో కూడా వారు ఏ మాత్రం సమయం ఉన్నా ఆ సమయాన్ని వృధా చేయకుండా ఎంతో మంది కరాటే మాస్టర్లు జీవనోపాధి పొందుతున్న మాస్టర్లని చేయి తట్టి ముందుకు నడిపిస్తున్న మా గురు సమాన్యులు మాస్టర్ సుమన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీ వల్ల, మీ పేరుతో చాలా మంది, ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతూ ఉన్నాయి. అది మేము చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. అదేవిధంగా లక్ష్మీ మేడం గారికి, రుద్రమాదేవి సెల్ఫ్ టీమ్ కి ఎంకరేజ్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ గారికి, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా తానా PA అసోసియేషన్స్ ఆఫ్ నార్త్ అమెరికాలో జరిగిన ఈ యొక్క అవార్డు ఫంక్షన్ మన తెలంగాణ రాష్ట్రం నుంచి మహిళల పట్ల ఎంతో ఉత్తేజం చూపుతూ ఏ కార్యక్రమం నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ మహిళా శిక్షణలతో పాటు గురుకుల పాఠశాలలో, అదే విధంగా ఆత్మరక్షణకు ముందుండాలి, మీరు వెనకందులో ఉండొద్దని మహిళలకు ముందండుగా వారి యొక్క సేవలను అందిస్తున్న లక్ష్మీ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఒక మంచి వ్యక్తికి అవార్డు రావడం మా కూడా చాలా సంతోషం. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ చేస్తూ స్టైలిష్ గా నడుపుకునే రోజుల్లో ఉత్తేజం తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో వాడ జిల్లాలో తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే కాలేజీలు కావచ్చు, లేదంటే చిన్న గురుకుల పాఠశాలల కానీ మొదలు పెడితే ప్రతి ఒక్క చోట కూడా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి క్రీడాకారులను తయారు చేసి భవిష్యత్తులో వెనుకంజలో ఉండకూడదు, మహిళలు ముందంజలో ఉండాలని చెప్పి వారి యొక్క ప్రయత్నం నిజంగా చాలా గొప్పగా భావిస్తూ ఈ అవార్డు గ్రహీతలు పొందినందుకు వారికి మా ఆల్ స్టైల్స్ కరాటే తరఫున, మా అన్ని కరాటే అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అలా ఒక చిన్న సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ. చందన దగ్గర తీసుకున్న కోపం ఉంటాడు. అలానే ఆర్కే కృష్ణ అన్న ఒకసారి మాస్టర్స్ అందరు చేస్తారు. తర్వాత మొత్తం అదే పని సార్ మాట్లాడి అన్ని చేసిన తర్వాత మనకు టైము సార్ ఉంటారు ఖచ్చితంగా. ఒక సభా వేదిక అలంకరించినటువంటి తదితర పెద్దలు,
మాకు ఆరాధ్య దైవమైనటువంటి సుమన్ అన్న గారు. ఎన్నో కుటుంబాలు వారి యొక్క ఫోటో పెట్టుకొని బతుకుతున్నాం. మరి ఈరోజు మన తెలుగు రాష్ట్రాలకు తలమానికంగా నిలిచినటువంటి లక్ష్మి అన్న ఇప్పటి నుంచి నేను కరాటే సామ్రాజ్య లక్ష్మి మా అందరికీ ఎంతో గర్వాన్ని, ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి ఈ యొక్క గొప్పనైనటువంటి అవార్డును తీసుకున్నందుకు నా తరఫున వారికి శుభాభివందనలు, ఆశీర్వాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ లక్ష్మి గారి గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు, అందరు చెప్పేశారు. ఏవీ అయిన తర్వాత వచ్చిన వాళ్ళ గురించి చెప్తాను. ఏవీలో అన్నీ చెప్పేశారు లక్ష్మి గారి గురించి. బట్ ఏవీ తర్వాత కూడా చాలామంది రావడం నేను గమనించిన. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక కరాటీకి అవార్డు రావడం, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. తానా సభలు ఫ్రమ్ ద లాస్ట్ 20-25 years నుంచి నిర్వహిస్తున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ అంటే తెలుగు పీపుల్ 2 states మన కరాటే వాళ్ళకి, లక్ష్మి కాదు మనందరికీ అవార్డు వచ్చింది. షీఈ్ మై సిస్టర్. వీ గాడ్ ఆల్ కరాటే అందరికీ మనకు అవార్డు వచ్చినట్టే. సో వీఆర్ ఫెలిసిటేటింగ్ లక్ష్మి మేడం టుడే హియర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడే మల్లికార్జున్ సార్, ఆర్కే కృష్ణ గారు చెప్పినట్టు సుమన్ సార్ ఫోటో పెట్టుకొని మేమంతా ఇంక్లూడింగ్ మీ అండ్ మై మొత్తం టీమ్ టుడే వీఆర్ వాకింగ్ ఇన్ ద స్కూల్. ఇట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ సుమన్ తల్వార్ గారు. ఆయన మాకు 20-25 years నుంచి ప్రతి కరాటే ప్రోగ్రామ్ రావడం, కరాటేని ఇంత పాపులర్ చేయడం, మేము ఈరోజు సూట్ వేసుకొని ఇక్కడ నిలబడ్డాం అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సుమన్ తల్వార్ సార్. వీఆర్ వర్కింగ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్. ఏ స్కూల్లో మీరు చూడండి, కరాటే హెస్ మేడ్ మ్యాండేటరీ. ఈవెన్ ద గవర్నమెంట్ హెస్ మేడ్ ఇట్ మ్యాండేటరీ. ఎవ్రీ 3 months గవర్నమెంటే పే చేస్తుంది మాకు. సో ఐఎమ్ వర్కింగ్ ఫర్ 20-15 schools. ఆల్ మై ఇన్స్ట్రక్టర్స్ ఫ్రమ్ బోధా, నాదిలాబాద్, కరీంనగర్ అందరూ వచ్చారు ఇక్కడికి. థ్యాంక్ యూ ఆల్ ఒకేనవా టీమ్ అండ్ థ్యాంక్ యూ సుమన్ సార్ అండ్ మేడం. ఇట్స్ ప్రెస్టేజ్. ప్రోత్సాహంతో ట్రైనింగ్ తీసుకొని చాలా దృఢంగా ఉంటున్నారు మహిళలు. గట్టిగా క్లాస్ కొట్టు. తర్వాత ఎస్ఎస్ ప్రసాద్ గారు, తర్వాత నర్సాపూర్ నుంచి బ్రహ్మ. 6th Dan కరాటే బ్లాక్ బెల్ట్ ఛాంపియన్. మన దేశంలోనే కాకుండా అంతర్రాష్ట్రీయ స్థాయిలో 7 సముద్రాలు దాటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న శ్రీమతి లక్ష్మీ స్వరాజ్యం గారికి నా హృదయపూర్వక లక్ష్మీ సామ్రాజ్యం గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక నరకించి పెద్దలందరికీ, విభిన్న పాత్రలో నటించిన మోస్ట్ వర్స్టైల్ యాక్టర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్, జెంటిల్మెన్ సుమన్ గారికి, అలాగే మిగతా పెద్దల పేరున అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బిహైండ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ సక్సెస్ఫుల్ ఉమెన్ అంటారు. దాంట్లో ఎంత నిజముందో, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఈస్ అ మ్యాన్, అ ఫ్యామిలీ. అది ఒక రవి గారు కావచ్చు, లక్ష్మీ సామ్రాజ్యం గారి తల్లిదండ్రులు కావచ్చు, సుమన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఐ థింక్ వీ షుడ్ అక్నాలెడ్జ్ ద సపోర్ట్ గివెన్ బై ద వండర్ఫుల్ ఫ్యామిలీ అండ్ ఆల్ ఆఫ్ యూ హియర్ వెల్ విషెస్ టు హర్. సో ఎందుకంటే నేను కొంత ఐడియా ఉంది బ్యాక్గ్రౌండ్. ఆ నాన్నగారు ఎంత కష్టపడ్డారు, ఆవిడ ఎలా పెంచారు, ఎలా తీసుకొచ్చారు తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే ఐ నో షీ వాంటెడ్ టు బికమ్ పోలీస్ ఆఫీసర్, బట్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకంగా మనం అందరికీ మంచి అయింది. ఎందుకంటే ఆవిడ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే బహుశా ఎక్కడ పోస్టింగ్ ఎక్కడ ఉండేది, మనకు అందుబాటులో ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనందరిలో మనిషిగా మనకి అందుబాటులో మనము ఆవిడ చక్కటి రుద్రమదేవి డిఫెన్స్ అకాడమీ పెడతా వాళ్ళందరికీ కూడా మనకి ఈ భాగ్యం కలిగింది అనమాట. సో అయితే ఇందాక నేను వచ్చినప్పుడు కొంచెం ఐ వాస్ ఫీలింగ్ లైక్ ఎన్ ఆడ్ మ్యాన్ అవుట్. నేను చూస్తే ఇక్కడ ఏమిటి అందరూ కరాటే నైపుణ్యం ఉన్నవాడు ఉన్నారు, అంత బ్లాక్ బెల్ట్స్ వీళ్ళందరూ ఉన్నారు. వచ్చే ముఖ్య అతిథి కూడా 7th degree బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే సుమన్ గారు, 8th degree బ్లాక్ బెల్ట్ కరాటే. ఐ వాస్ ఫీలింగ్ ఇదేమిటి అనుకోనమాట. ఐ వాస్ ఫీలింగ్ ఆడ్ మ్యాన్ అవుట్ లైక్ ఐ సెడ్. తర్వాత కాసేపటి తర్వాత నాకు కొంచెం మనసు కుదురపడింది. అందరూ చూసిన తర్వాత ఈ చిన్నపిల్లలు చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లిటిల్
రిలాక్స్డ్. అయితే సమయం ఎక్కువ లేదు కాబట్టి ఐ ఓన్లీ వాంట్ టు స్మాల్ సబ్మిషన్. ఇట్ మే బి లైటర్ వెయిన్ బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దట్. సుమన్ గారికి నా సబ్మిషన్ ఏంటంటే, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదం అందరికి తెలిసిందే. దాని గురించి అడిషనల్ గా మీరు ప్రధానమంత్రి గారికి యు మేక్ దిస్ నినాదం యాజ్ బేటీ బచావ్ బేటీ బచావ్ బేటీ పడావ్ బేటీ కో కరాటే సిక్కావ్. చాలా ధన్యవాదాలండి నాకు అవకాశం ఇచ్చినందుకు. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ.